హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం మార్గశిర పౌర్ణమి దత్తాత్రేయ జయంతి రోజు పూజ ఎలా చేయాలి, ఆ రోజు తప్పకుండా చదవాల్సిన మంత్రాలేంటి, ఈ మార్గశిర పౌర్ణమినే కోరల పౌర్ణమి అంటారు. అసలు కోరల పౌర్ణమి అనే పేరెలా వచ్చింది, కోరల పౌర్ణమి రోజున తప్పకుండా చేయాల్సిన పనులేంటి అనే విషయాలన్నింటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటారు. ఈ దత్తాత్రేయ జయంతి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి తలస్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. మీరు గురుబలం పెంచుకోవడానికి, రాశిపరంగా ఉన్న గ్రహ దోషాలు తొలగిపోవడానికి తప్పకుండా ఈరోజు దత్తాత్రేయ స్వామిని పూజించాలి. మీ ఇంట్లో పూజా మందిరంలో దత్తాత్రేయ స్వామి వారి ఫోటో లేదా విగ్రహంకి గంధం కుంకుమ పువ్వులతో అలంకరించాలి. ఈ దత్తాత్రేయ జయంతి రోజున దత్తాత్రేయ స్వామి వారికి శనిగల మాలను తప్పకుండా సమర్పించాలి. దత్తాత్రేయ స్వామికి 3 వత్తుల దీపం అంటే ఇష్టం. అలాగే ఆవు నేతి అంటే ఇష్టం. దత్తాత్రేయ స్వామి యొక్క ఫోటో లేదా విగ్రహం ముందు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద అష్టదళ పాదపద్మం ముగ్గు వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ ముగ్గు మీద ఒక ప్రమిదను ఉంచి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 వత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయాలి. మీ ఇంట్లో దత్తాత్రేయ స్వామి వారి ఫోటో లేదా విగ్రహం లేకుంటే శివుడి ఫోటో గాని విష్ణు ఫోటో గాని పెట్టుకొని 3 వత్తుల దీపాన్ని వెలిగించాలి. ఆ 3 వత్తుల దీపాన్ని దత్తాత్రేయ స్వామి స్వరూపంగా భావించి ఓం గ్రాం దత్తాత్రేయ స్వామియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుతూ పసుపు పచ్చని చామంతి పువ్వులతో గాని తెల్లని పూలతో గాని పూజ చేయాలి. అలాగే ఓం దత్తాత్రేయ స్వామియే నమః అనే మంత్రాన్ని కూడా చదువుకోవాలి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క అష్టోత్తరాన్ని కూడా చదువుకోవాలి. అలాగే మీరు జీవితంలో మంచి పొజిషన్లో ఉండాలన్నా, మీ కోరిన కోరికలు తప్పకుండా నెరవేరాలన్నా ఈ రోజున దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రాన్ని తప్పకుండా చదవాలండి. పూజ పూర్తయిన తర్వాత నైవేద్యంగా అరటి పండ్లు, రవ్వ లడ్డు, రవ్వ కేసరి వీటిలో ఏదైనా నైవేద్యంగా నివేదించాలి. ఇలా పూజ చేస్తే గురు బలం పెరుగుతుందండి. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దత్తాత్రేయ జయంతి రోజున దేవాలయంలో గాని లేదా ఎక్కడైనా మేడి చెట్టు ఉంటే ఆ మేడి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయండి. మేడి చెట్టును ఔదంబర వృక్షం అంటారు. ఇది సాక్షాత్తుగా దత్తాత్రేయ స్వామి వారి స్వరూపం. మేడి చెట్టు కింద బియ్యపిండితో అష్టదళ పాదపద్మం ముగ్గు వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఒక ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 వత్తులు వేసి దీపారాధన చేసి మేడి చెట్టుకి ఒక పసుపు దారాన్ని చుట్టి తర్వాత ఓం కాలాగ్ని శమనాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ మేడి చెట్టు చుట్టూ 3 లేదా 9 ప్రదక్షిణలు చేయాలి. తర్వాత ఆరతి ఇచ్చి ఆ చెట్టు దగ్గర ఎవరికైనా పండ్లను దానం ఇవ్వండి. ఇలా ఏం చేయలేని వారు కూడా మేడి చెట్టుకి పసుపు రంగు దారాన్ని చుట్టి ఓం కాలాగ్ని శమనాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ ప్రదక్షిణలు చేసినా కూడా మంచి ఫలితం కలుగుతుందండి. తర్వాత దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రాన్ని తప్పకుండా చదవాలి. ఈ దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రాన్ని మేడి చెట్టు దగ్గర కూర్చొని చదివితే జీవితంలో టాప్ పొజిషన్లో ఉంటారండి. పూజా మందిరంలో కూర్చొని చదివితే కోరిన కోరికలు నెరవేరుతాయి. తులసి కోట దగ్గర కూర్చొని చదివితే సకల సంపదలు చేకూరుతాయండి. అలాగే రావి చెట్టు దగ్గర గాని నది తీరాల గాని ఈ మంత్రాన్ని చదివితే శత్రు బాధలు పితృదోషాలన్నీ తొలగిపోతాయండి. అలాగే ఈ దత్తాత్రేయ జయంతి రోజున శ్రీ దత్త శరణం మమ అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు ఈ రోజంతా చదువుకుంటే మీకు సంవత్సరం పాటు ఎలాంటి దోషాలు లేకుండా ఉంటాయండి. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని కోరల పున్నమి అని కూడా పిలుస్తారండి. చిత్రగుప్తుడి సోదరి అయినటువంటి
కోరలకి ప్రీతి పాత్రమైన రోజండి ఈరోజు. కాబట్టి దీనిని కోరల పున్నమిగా పిలుస్తారు. ఈ కోరల పున్నమి రోజున రొట్టె ముక్కలను కొరికి కుక్కలకి ఆహారంగా వేస్తే సంవత్సరం పాటు శత్రు బాధలు ఉండవండి, గండాలు ఉండవు, అనారోగ్యాలు ఉండవు, అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయండి. ఫ్రెండ్స్, ఈ దత్తాత్రేయ జయంతి రోజున పూజ ఎలా చేయాలి? ఆ రోజు తప్పకుండా చదవాల్సిన మంత్రాలేంటి? అసలు కోరల పున్నమి అని ఎందుకు పిలుస్తారు? ఆ కోరల పున్నమి రోజున తప్పకుండా చేయవలసిన పనులేంటో ఈ వీడియోలో మనం చాలా క్లియర్‌గా తెలుసుకున్నాము కదా! ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.